నిఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మ. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం ఆ వెంకటేశ్వర స్వామి వారితో మొదలు పెడతాం ఆయన కీర్తనతో. గురువుగారు, అదివో అల్లదివో శ్రీ హరినివాసము అనే ఒక పాటలో 10,000 శేషుల పడగల మయము అనే అన్నమాచార్యుల వారు కీర్తించారు కదా, ఆదిశేషుడికి అసలు పడగలెన్ని? బాగుందమ్మా. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖభయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. చాలా ప్రసిద్ధి పొందినటువంటి అన్నమయ్య యొక్క కీర్తన. అన్నమాచార్య చరిత్రలో మొత్తం అన్నమయ్య యొక్క కథ మనకి మహానుభావులు అందించారు. తాళ్లపాక చిన్నన్న అని చెప్పి అన్నమయ్య యొక్క వంశీకుడు. ఆ చరిత్రలో ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం కలిగినటువంటి ఆ కొండ మార్గంలో నడుచుకుంటూ అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళుతూ అక్కడ దూరం నుంచి ఆ కొండని చూస్తూ అదివో అల్లదివో అని చెప్పి ఈ కీర్తన పాడారు అని చెప్పి. సరే, మొదటిది మనకు తెలుస్తోంది హరినివాసము, హరివాసము, శ్రీహరి ఉంటున్నటువంటి క్షేత్రం. 10,000 శేషుల పడగలమయము. ఇక్కడ కొంచెం ఇబ్బంది వస్తుంది. కొండని వర్ణిస్తున్నాడు అక్కడ స్వామివారిని వర్ణించటల్లా. ఇక్కడ కొండనే వర్ణిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లలని మనకు ముద్దొచ్చినప్పుడు బంగారు కొండ, వాడు నిజంగా బంగారు కొండ అంటే వాడు అంత బంగారం అసలు ఇప్పటికే చాలా కాస్ట్లీ అయిపోయింది చాలా. కాబట్టి అంత విలువైన వాడివి అని చెప్పడం వాడి ఉద్దేశం. చిన్న మెత్తు బంగారమే చాలా విలువైంది అన్నప్పుడు ఇక కొండ సంగతి చెప్పనక్కర్లా. అంటే అంత విలువైనటువంటి వాడు అని చెప్పడానికి బంగారు కొండ అంటుంటాం. ఇక్కడ కొండని వర్ణిస్తున్నాడు. ఎందుకంటే ఎందుకు ఆ కొండ ఎందుకు గొప్పదైంది? వెంకటేశ్వర స్వామి వారు ఉంటున్నందువల్ల ఆ కొండ గొప్పదైంది. అందువల్ల కొండని వర్ణిస్తున్నాడు. 10,000 శేషులు పడగలమయము. ఇప్పుడు పడగలు ఎన్ని అని ప్రశ్న. ఆదిశేషుడు పతంజలి యొక్క అవతారం. మామూలుగా మనం చిత్రపటాల్లో రవివర్మ మొదలైనటువంటి మహానుభావులు లేకపోతే బాపు గారు ఇలాంటి వాళ్ళు వేసినటువంటి చిత్రపటాల్లో ఆదిశేషుడి యొక్క పడగలు చూస్తే ఏ 10, 15 లేకపోతే 100కి మించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు. పురాణాల్లో కూడా మనం వెతికి చూస్తే ఒక పురాణంలో 100 పడగలైనను ఉంది, ఒక పురాణంలో 50 పడగలను ఉంది. ఇట్లా రకరకాలుగా వర్ణన చేశారు. అయితే ఇక్కడ అన్నమాచార్యుల వారు వచ్చేసరికి 10,000 శేషులు అంటున్నాడు. 10,000 పడగలు ఉందట. ఇక్కడ పడగ అంటే ఇక్కడ ఉన్నటువంటి బండ, ఆ కొండ లోపల ఉంటాయి చూడండి రాళ్ళు, ఒక్కొక్క బండ ఒక్కొక్క పడగ. మరి 10,000 ఉన్నాయండి ఆ కొండల్లో బండలు, రాళ్ళు చాలా ఉండొచ్చు. కానీ ఇక్కడ 10,000 అనేది అపరిమితము. ఇప్పుడు చూడండి, సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్పి వేదంలో విష్ణుమూర్తి యొక్క వర్ణన ఉంటుంది. సహస్రాక్ష సహస్రపాత్ విష్ణు సహస్రనామాల్లో కూడా మనకు కనపడుతుంది. సహస్రాక్ష అంటే 1000 కన్నులు కలవాడు, 1000 కాళ్ళు కలిగినటువంటి వాడు. నిజానికి ఆయనకున్నవి 1000 కళ్ళేనా? మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరి కళ్ళు ఆయనవే. జీవులు 1000 మందేనా? చాలామంది ఉన్నామే. మరి అక్కడ 1000 కళ్ళే అంటున్నాడు. ఏంటంటే అక్కడ 1000 అనేటువంటి శబ్దం అనేకత్వానికి సూచికం. అంటే అనేకత్వం చెప్పడానా, అనేకం అని చెప్పడానికి అక్కడ 1000 అని చెప్పాడు. అంతే, అంతవరకే స్వీకరించాలి. అంతేకాని 1000 అంటే కేవలం 1 పక్కన 3 సున్నాలు అర్థం తీసుకోకూడదు. ఇక్కడ కూడా అన్నమాచార్యుల వారి కీర్తనలో కూడా 10,000 శేషుల పడగలమయం అంటే అనేక వేల బండలు, ఒక్క బండ కాదు, అనేక వేల రాళ్లతో ఉన్నటువంటిది. ఒక్కొక్క రాయి ఒక్కొక్క పడగలాగా కనపడుతుంది. పాము పడగ విప్పితే ఏ రకంగా ఉంటుందో ఆ మహానుభావుడికి, ఎందుకంటే ఆ శేషాద్రి కదమ్మాది, ఆ మహానుభావుడికి ఆ కొండ ఆ రకంగా స్వరూపం దర్శనమిచ్చింది. అందువల్ల 10,000 శేషులు అనేకమైనటువంటి పడగలతో ఉన్నటువంటిది. అసంఖ్యాకం, నేను లెక్కబెట్టలేకపోతున్నాను. అటువంటి
కొండరాళ్లతో ఉన్నటువంటి పడగల వంటి రాళ్ళు ఉన్నటువంటి శిఖరం మీద కూర్చున్నాడయ్యా మా వెంకటేశుడు, ఆ కొండకి నమస్కారము అని అన్నమాచార్యుల వారు చెప్పారు. చాలా చక్కగా వివరించారు గురుగారు. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, నవరాత్రులు అనేవి మనం ఎందుకు చేస్తాం? ఏమైనా సప్తరాత్రులు, అష్టరాత్రులు చేయొచ్చు కదా, నవ సంఖ్యకు ఉన్నటువంటి అసలు ప్రాధాన్యం ఏంటి? బాగుందమ్మా. నవ నవ అంటే మా నవ, చూడండి, మా నవ నవ. సాధారణంగా మన అందరం కూడా కొత్తది ఇష్టపడతాం. ఎవరమైనా సరే, ఈ జీవులకు ఉన్నటువంటి ప్రత్యేక రోగం అనండి, లేకపోతే ప్రత్యేక లక్షణం అనండి. వాళ్ళకి ఏదన్నా జరిగిందనుకోండి, వాళ్ళది ఏదన్నా మనం అనుభవించామనుకోండి, అది పాత పడిపోతుంది. కొత్తది కావాలి, కొత్తది కావాలి. ఇది కేవలం మనకే కాదు, మన ప్రకృతి కూడా నేర్పుతుంది మనకి. మన ప్రకృతిలో కూడా ఇదే వసంతకాలం, ఇప్పుడు చైత్రమాసం, ఇదే వసంతకాలం. ఎప్పుడు చెట్లు చిగురించేదే మళ్ళీ ఇప్పుడు చిగురిస్తుంది, కానీ మళ్ళీ కొత్తగా చిగురిస్తుంది. కాబట్టి ఆ చెట్లు చిగురించడం కొత్తగా చిగురిస్తుంది. కాబట్టి కొత్తదనం కావాలి మనిషికి. కాబట్టి మా నవ ఆ పేరు పెట్టాడు. ఒరే మనిషి, ఇది కొత్తది కాదు, ఈ జన్మ నీకు కొత్తది కాదు. నవ అంటే కొత్త, మా అంటే కాదు. ఎన్ని వేల జన్మలు, ఎన్ని లక్షల జన్మలు నువ్వు ఎత్తొచ్చావో నీకు తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు. అన్ని జన్మలకి చిట్ట చివరి ఈ పవిత్రమైనటువంటి జన్మ ఎత్తావు, మా నవ. ఈ విషయం గుర్తుపెట్టుకోవడానికి మానవ శబ్దాన్ని లోకంలో ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఈ జన్మలో అయినా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ధర్మాచరణ బుద్ధితోటి నువ్వు ఉండు అని చెప్పి. సరే, ఇంతకీ మన ప్రశ్న ఏంటంటే, నవరాత్రాలు అని ఎందుకు అన్నారు? అష్టరాత్రాలు 8 రాత్రులు అనొచ్చు, లేకపోతే 6 రాత్రులు అని అనవచ్చు కదా అని అంటే, నవ అంటే కొత్తదనం కలిగించేటువంటి రాత్రులు. ఎప్పటికప్పుడు జీవితంలో కొత్తదనం. కొత్తదనం అంటే ఏంటి? ఇక్కడ భక్తి యొక్క చైతన్యంతో పరిమళించేటువంటి రాత్రి నవరాత్రి. ఇదేనా అర్థం? ఇంకొక అర్థం కూడా చెప్పారు. నవరాత్రి అని అంటే నవమాసాలు. తల్లి 9 మాసాలు బిడ్డని మోసి జన్మనిస్తుంది, ఆ పవిత్రమైనటువంటి ఆ జనని. ఆ రకంగానే ఆ 9 దేనికి గుర్తంటే ఒక కొత్త సృష్టికి గుర్తు. ఆ రకంగానే ఈ 9 రాత్రులు నువ్వు కనుక నిష్ఠగా కనుక ఆ అమ్మవారి యొక్క అర్చన, లేకపోతే గణపతి యొక్క అర్చన, లేకపోతే ఇంకొక స్వామి యొక్క అర్చన, ఈ 9 రాత్రులు కనుక నువ్వు చేసావు అని అంటే నీలో కూడా ఒక కొత్త సృష్టి ప్రారంభమవుతుంది. ఎందుకంటే నవ శబ్దం దానికి ప్రతీక. కాబట్టి కొత్తదనం, కొత్త సృష్టి అంటే ఏంటి? చాలా రకాలైనటువంటి పాతవైనటువంటి పనికి మాలినటువంటి అనేకం నీ ఒంటికి అంటుకొని ఉంటాయి. వాటన్నింటినీ వదిలించుకోవడానికి ప్రయత్నం చెయ్యి ఈ 9 రాత్రుల్లోనూ. అందువల్ల 9 అనేది ఏంటంటే, అప్పటి వరకు కడుపులో ఉన్నటువంటి శిశువు బయటికి కొత్తగా పుడతాడు, కొత్తగా లోకాన్ని చూస్తాడు. నువ్వు కూడా ఈ 9 రాత్రులు అయిపోయిన తర్వాత ఆ పాప పంకిలం నుంచి బయటికి వచ్చి కొత్తగా ఈ లోకాన్ని నువ్వు సందర్శనం చెయ్యి. అన్నింటిలోనూ నువ్వు నమ్ముకున్నటువంటి ఆ పరమాత్మని నువ్వు దర్శించు. అటువంటి భక్తితనం నువ్వు కలిగి ఉండాలి సుమా. అందుకే చూడండి, ఇప్పటికీ కూడా నవరాత్రులు అనేటువంటి చాలామంది దీక్షగా ఆచరిస్తుంటారు. ఒక మహానుభావుడైతే కేవలం నవరాత్రుల్లో నిమ్మకాయ రసం తాగి బతికినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ దీక్షగా చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు. ఎటువంటి ఆహారము స్వీకరించరు, అయినా వాళ్ళు జీవిస్తూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే కేవలం ఆ 9 రాత్రులు అంటే ఏవైతే ఉన్నాయో ఆ 9 రోజులు. ఇక్కడ రాత్రము అంటే కేవలం రాత్రులు అని అర్థమే కాదమ్మా. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అజ్ఞానము రాత్రికి ప్రతీక. అజ్ఞానం నుంచి తరలిపోవాలి. ఈ 9 అంటే మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోవటానికి రాత్ర శబ్దం అక్కడ వాడారు. కాబట్టి ఆ రకంగా 9 అనేది దానికి ప్రతీక. అందులో అష్ట అనే దాంట్లో అటువంటిది లేదు, అది అలాగే షష్ఠి అనేటువంటి దాంట్లో అటువంటిది లేదు. కాబట్టి నవరాత్రాలు కొత్తదనం సంపాదించుకో, పాప పంకిల నుంచి బయటపడి కొత్తదైనటువంటి పుణ్య సముపార్జనతో ఈ దేహాన్ని పవిత్రంగా నువ్వు మలుచుకో అని చెప్పడానికి నవరాత్రాలు అన్నారు. నమస్కారాల సంస్కారం గురించి పుష్పదంతుడు ఎంతో గొప్పగా చాలా ఘనంగా ప్రస్తావించాడని అంటారు కదా, ఆ నమస్కారాల యొక్క ప్రత్యేకతలను తెలియజేస్తారు. బాగుందమ్మా. స్తోత్రాల్లో శివమహిమ్న స్తోత్రము అని చెప్పి ఒక పవిత్రమైనటువంటి స్తోత్రం ఉంది. అది రచించినటువంటి వాడు పుష్పదంతుడు అనేటువంటి ఒక గంధర్వుడు. మనకి ఈ కలియుగంలో ఆరాధనీయుడైనటువంటి
పరమహంస రామకృష్ణ పరమహంస ఆ శివ మహిమ్న స్తోత్రాన్ని వింటూ పరవశించిపోయేవారు. పరవశించడం అంటే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవారు. ఆ ఒక్క శ్లోకం ఏదైనా చదువుతూ ఉంటే, అంటే అంతగా మనల్ని మైమరపించేటువంటి శ్లోకాలు శివమహిమ్న స్తోత్రంలో ఉన్నాయి. అంత గొప్ప శ్లోకాలు. ఆ శ్లోకాల్లో ఒక శ్లోకంలో ఈ పుష్పదంతుడు అంటాడు, ఇంతకేంటంటే వాడి జన్మ దొంగ జన్మ. చూడండి, ఇప్పుడు వాల్మీకి రత్నాకరుడు అనేటువంటి వాడు పవిత్రమైనటువంటి వాడి కింద మాడి రామాయణాన్ని ఎలా రచించాడో ఒక దొంగలాగా ఉంటూ, పుష్పదంతుడు కూడా ఒక దొంగలాగా ఉండేవాట. అంటే వాడి దొంగతనం ఎటువంటి దొంగతనం అంటే మామూలు వస్తువుల్ని దొంగతనం చేయటం కాదు, పూలని దొంగతనం చేసేవాడు. తన దైవానికి అర్పణ చేయటానికి ఒక రాజుగారి తోటలో చాలా చక్కటి పూలు ఉండేవిట. వాడికి ఏంటంటే వాడికి పూలు లేకుండా పూజ చేయొచ్చా అండి అంటే అది వేరే ప్రశ్న. వాడికి ఆ పూలు కనపడ్డా ఆ పూలతోటి రోజు శివుణ్ణి పూజించాలనుకున్నాడు. అందువల్ల అందులోనూ రాజుగారి తోటలో పూలు ఆయనకి అంటే భటులకి తెలియకుండా చాలా జాగ్రత్త పడుతూ ఆ పూలని తీసుకొచ్చి పూజ చేసుకుంటేవాడు. రాజుగారు కనిపెట్టాడు, ఎవడో ఒకటి తీసుకెళ్తున్నాడు రా, వీడికి తగినటువంటి శిక్ష వేద్దాము అని అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడంటే, క్రితం రోజు పూజ చేసినవి మరుసటి రోజుకి నిర్మాల్యం. నిర్మాల్యం గనక తొక్కితే మహాపాపం. కాబట్టి వీడికి అటువంటి శిక్ష వేద్దాము అనుకున్నట్ట రాజుగారు. అనుకుని ఎవడైతే ఈ పూలను తీసుకొని వెళ్ళిపోతున్నాడో వాడికి అటువంటి శిక్ష వేద్దామని వాడు వచ్చేటువంటి తోవేదో కనిపెట్టి ఆ తోవలో నిన్న పూజ చేసినటువంటి పూలను పరిచేసాడు. వీడు చూసుకోకుండా పాపం ఆ నిర్మాల్యం మీద కాళ్ళు పెట్టాడు. పాపం అంటుకుంది. అంటే దొంగతనం అంటే ఈ పూజకి సంబంధించిన దొంగతనమే కదా. ఆ పాపం అంటుకుంది. పాపం అంటుకునేసరికి ఆ పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలి? తనకి తెలిసిన మార్గం ఏంటంటే స్తోత్రం చేయటం శివుడికి. అందువల్ల శివమహిమ్న స్తోత్రం రాశాడు ఈ పుష్పదంతుడు. నమస్కారం గురించి ఎంత గొప్ప మాట అంటాడంటే, ఓ శివ, నేను క్రితం జన్మలో నీకు నమస్కారం చెయ్యలా, అందువల్ల ఈ జన్మనెత్తాను. ఈ జన్మలో నీకు నమస్కారం చేస్తున్నాను కనుక మళ్ళీ నేను పుట్టను. ఎంత జాగ్రత్తగా చెప్పాడు చూడమ్మా, ఎంత మనకు ఒళ్ళు జలధరించేటువంటి భావన. నేను క్రితం జన్మలో నీకు నమస్కారం చేయలేదు. నమస్కారం అంటే హృదయపూర్వకంగా చేయలేదని, మామూలు చేతులు కలిపే చాలామంది చేస్తుంటారు. ఇంకా అంటే ఆ నమస్కారం చేసే సమయంలో ఇంకా వేరే బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండకూడదు. అంతటా ఆ స్వామి నిండిపోయి ఉండాలి. ఆయన వచ్చి ఇలాగ మన కళ్ళల్లో కళ్ళు పెడుతున్నటువంటి భావన మనకు అనిపించాలి. అంతటి అనుభూతిని మనం పొందాలి. అటువంటి నమస్కారం ఏది నేను చేయనందువల్ల ఏమైంది, మళ్ళీ జన్మ ఎత్తాల్సి వచ్చింది. ఈ గంధర్వ జన్మని నేను ఎత్తాను. కానీ ఇప్పుడు నేను నమస్కారం చేస్తున్నా అటువంటి నమస్కారం. కాబట్టి మళ్ళీ నేను జన్మని ఎత్తవలసినటువంటి పని లేదు. కాబట్టి మహానుభావ, క్రితం జన్మలోనూ నమస్కారం చేయలేదు, వచ్చే జన్మలోనూ నేను నమస్కారం చెయ్యను నీకు. ఎంత ధైర్యంగా చెప్పాడు చూడండి. క్రితం జన్మలోనూ నమస్కారం చేయలేదు, వచ్చే జన్మలోనూ చేయలేనంటే వాడికి తన మీద తనకి నమ్మకం, ఈ జన్మలో నేను చేసిన నమస్కారం వల్ల వచ్చే జన్మలో నేను పుట్టను అని. అటువంటి గొప్ప ధీశాలి, అటువంటి భక్తి సమన్విత మహామహిమోపేతుడు ఈ పుష్పదంతుడు. ఆయన రాసినటువంటి శివమహిమ స్తోత్రాన్ని ప్రతివారు తప్పనిసరిగా చదువుకోవాలి. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఇక మరో సందేహం ఏంటంటే, కొన్ని చిత్రపటాలలో సరస్వతీమాత రాతిపీఠంపై కూర్చున్నట్టుగా ఉంటుంది కదా, ఇందులో ఏమైనా ప్రత్యేకత ఉంటుందా? బాగుందమ్మా. యా కుందేందు తుషారహార ధవల, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత, సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ. మీరు అడిగిన ప్రశ్నలో యా శ్వేత పద్మాసన, ఇందాక నేను చదివినటువంటి ఆ స్తోత్రంలో తెల్లటి పద్మం మీద కూర్చున్నటువంటి తల్లి అని. ఈ స్తోత్రంలో ఈ శ్లోకంలో అమ్మవారిని సరస్వతీదేవిని ప్రార్థిస్తూ కవి ఏమన్నాడంటే, తెల్లటి పద్మంలో కూర్చున్నదానా నీకు నమస్కారం చేస్తున్నాను. కానీ కొన్ని చిత్రపటాల్లోనూ కొన్ని పురాణాల్లోనూ అమ్మవారు సరస్వతీదేవి రాతి మీద కూర్చున్నట్టుగా ఉంది. ఎందుకుందండి అలాగా? అవి రకరకాల, ఇప్పుడు మనం మానవులమే ఎప్పుడు ఒకే ఆసనంలో మనం కూర్చోం, మరి ఆవిడ కూడా కూర్చుంది, రాతి మీద కూర్చుంది. ఎందుకు కూర్చుందంటే భక్తులకి ఒక సందేశాన్ని అందచేయటానికిట కూర్చుంది. రాతి అరాతి తెలుగులో పదాలు. అరాతి అంటే శత్రువు,
రాతి అరాతి. మనలో మనకి తెలియకుండానే అరాతులు ఉన్నారు. రాతి లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. చాలామంది ఈ లోకంలో మృదు స్వభావులు ఉండరు. రాతి స్వభావం అంటే కఠిన స్వభావం. ఎదుటివాడు ఇప్పుడు ఆధునిక జీవితానికి మనం సమన్వయించుకుంటే, ఎదుటివాడి తల పగిలి రోడ్డు మీద గనక ఉంటే నాకెందుకు లేని వెళ్ళిపోతున్నటువంటి సంస్కారం అరాతి సంస్కారం, చాలా కఠినమైనటువంటి సంస్కారం ఇప్పుడు లోకంలో వ్యాప్తి చెందుతోంది. అటువంటి వాళ్ళని హెచ్చరించడానికి రాతి స్వభావం నీలో ఉండకూడదురా, కఠినమైనటువంటి స్వభావం నీలో ఉంటే నేను నిన్ను మెచ్చను అని చెప్పటానికి అమ్మవారు సరస్వతీదేవి రాతి మీద కూర్చొని ఉంటుందట. ఎవరికైనా కష్టం వస్తే సహాయం చేసేటువంటి మనస్తత్వాన్ని నువ్వు అలవర్చుకుంటే వ్యతిరేక ప్రబోధం, వ్యతిరేక అలంకారము అంటారు. తను కూర్చున్న దానికి వ్యతిరేకం చెప్పడం అనమాట అండి. కాబట్టి అటువంటి స్వభావాన్ని నీవు అలవాటు చేసుకో, రాతి లాంటి హృదయాన్ని నువ్వు దగ్గర పెట్టుకోకు అని చెప్పటానికి అమ్మవారు రాతి మీద కూర్చొని ఉంటుంది. అలాగే సరస్వతి అంటే ప్రవహించేది అని అర్థం, ఎప్పుడు ప్రవహించేది పదం. కాబట్టి అమ్మవారు కూడా నేను రాతి మీద కూర్చున్నాను కానీ ప్రవహించేటువంటి తత్వం కలిగినటువంటి దాన్ని. కాబట్టి మీ హృదయాలను గనక మృదువుగా మార్చుకుంటే, భగవంతుడు కూడా అదే చెప్తున్నాడు కదమ్మా. కృష్ణ భగవానుడు కూడా దైవాసుర సంపద్ విభాగ యోగం అని చెప్పి భగవద్గీతలో వీళ్ళు దైవీ లక్షణాలతో పుట్టిన వాళ్ళు, వీళ్ళు రాక్షస లక్షణాలతో పుట్టిన వాళ్ళని 2 రకాల విభాగాలు చేస్తూ దైవీ లక్షణాలతో పుట్టినటువంటి వాళ్ళ లక్షణాల్లో మృదుత్వం ఒకటి చెప్పాడు. మెత్తగా మాట్లాడతారు, చక్కగా మాట్లాడతారు, హృదయం కరిగించేటట్లు మాట్లాడతారు. కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా దైవానికి ప్రియులు, వాళ్ళు దైవ లక్షణాలతో పుట్టినటువంటి వాళ్ళు అని చెప్పారు ఆ మహానుభావుడు. కాబట్టి అటువంటి లక్షణం అలవాటు చేసుకొని చెప్పడానికి అమ్మ వ్యతిరేక అలంకార పద్ధతి ప్రకారం రాతి మీద కూర్చొని ఉంటుంది. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, బలిచక్రవర్తికి ఆలయంలో ఉండేటువంటి శతగోపానికి ఏమైనా సంబంధం ఉందా? శతగోపం యొక్క ప్రత్యేకత ఏంటి? బాగుందమ్మా. బలి అంటే లోకంలో ఒక రకమైనటువంటి ఒక దురభిప్రాయం లోకంలో ఉంది. ఏమి రకమైన దురభిప్రాయం ఉందంటే, ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభో వీధిపైనంతే అని మనందరికీ తెలిసినటువంటి పద్యాలే. ఈ పద్యంలో ఆ వామనుడు ఆ త్రివిక్రమావతారంలో ఈ బలి చక్రవర్తిని అనగదొక్కేశాడు. 2 అడుగులు, 1 అడుగుతోటేమో మొత్తం భూమిని ఆక్రమించాడు, 1 అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించాడు. అందరికి తెలిసిన కథే. 3వ అడుగు ఎక్కడ, నువ్వు 3 అడుగులు ఇస్తానన్నావు కదా, 3వ అడుగు ఎక్కడంటే నా నెత్తి మీద పెట్టన్నాడు అనేసరికి ఆ నెత్తి మీద పెడితే కిందకి తొక్కేశాడు, పాతాళానికి తొక్కేశాడు అని మనకు కథ చెప్తారు. ఇది తప్పు, పాతాళానికి కాదు. మరి నిజానికి అంతటి భక్తుడు ఎవరన్నా ఉంటారమ్మా? గురువు గారు చెప్పాడు, శుక్రాచార్యుల వారు చెప్పాడు, వరే వచ్చింది శ్రీహరిరా, వాడు నిన్ను అనగదొక్కుతాడురా, ప్రాణం పోయేటువంటి సమయంలో అబద్ధం ఆడినా పర్వాలేదురా అని అంటే మాట తప్పను నేను. అంతటి వాడు ఆదిని శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై అని చెప్తూ అంతటి గొప్పతనం చూపించేటువంటి చెయ్యి కింద ఉండటం, పైన చెయ్యి నాది ఉండటం ఎంత గొప్ప అన్నాడు. ఎందుకంటే దానం తీసుకునేవాడు చెయ్యి ఎప్పుడు కూడా కింద ఉంటుంది, దానం ఇచ్చేవాడు చెయ్యి పైన ఉంటుంది. ఆ విష్ణువు ఈ లోకాలన్నిటినీ ఏలేటువంటి వాడు, ఈ లోకంలో వ్యాపించి ఉన్నటువంటి విష్ణువు నన్ను ఇలా అడుగుతున్నాడు. ఎంత గొప్ప! ఈ శరీరం ఉంటే అంత, పోతే అంత, నేను ఇస్తున్నాను వాడికి ధారాపూర్వకంగా అని చెప్పి, ఈ శరీరం ఏమైపోయినా పర్వాలేదు నేను ఇస్తాను అని చెప్పాడు. అటువంటి గొప్ప భక్తి, దైవం మీద అంత భక్తి ఉన్నటువంటి వాడు, మాట మీద నమ్మకం ఉన్నవాడు, లోకానికి ఒక గొప్ప పాఠం నేర్పినటువంటి వాడు, ఇచ్చిన మాట ఎవరు తప్పకూడదని. అటువంటి గొప్ప భక్తుణ్ణి కావాలని చెప్పి ఆ శ్రీహరి అన్యాయం చేయడు. అందువల్ల తొక్కినట్టుగా మనకు అనిపిస్తుంది, కానీ ఆయన ఎక్కడికి తొక్కాడో తెలుసా అమ్మా? తలాతల లోకము అని ఒకటి ఉంది కింద, ఆ తలాతల లోకానికి తొక్కేశాడు. ఆ తలాతల లోకం అంటే ఏంటమ్మా? అది దాంట్లో మొత్తం దిక్పాలకులు ఉన్నారు, ఇంద్రుడు యముడు ఇలాంటి దిక్పాలకులు ఉన్నారు. ఆ దిక్పాలకులందరి మీద పరిపాలన చేసేటువంటి పోస్ట్ అది. ఆ తలాతల లోకంలో నువ్వు ఉండురా నాయన, నువ్వు ఉండి వీళ్ళందరినీ నువ్వు పరిపాలన చెయ్యి అని తన భక్తుడికి ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు బలిచక్రవర్తికి. అంటే బలిచక్రవర్తి అంతటి గొప్ప భక్తుడికి, ఎందుకంటే అంత మాట మీద నిలబడ్డావు, నాలాంటి వాడికి నువ్వు దానం ఇచ్చావు, కాబట్టి నీ పేరుని నేను శాశ్వతం చేస్తున్నాను. లోకంలో ఇప్పటికి కూడా బలి బలి అంటారు, ఒక త్యాగానికి బలి అంటారు. నీ పేరుని నేను ఈ లోకంలో స్థిరం చేస్తున్నానని చెప్పడానికి నిన్ను అధిపతిని చేస్తున్నాను
అని చెప్పి తొక్కినట్టుగా మనకు అనిపిస్తోంది. తలాతల లోకానికి అధిపతిని చేశాడు. అందువల్ల స్వామివారి పాదాలు తొక్కబడినటువంటి తలకి చిహ్నంగా మరి మనకి ఆ పాదాలు దొరకవే ఈరోజు. స్వామి మానెత్తి మీద కూడా తొక్కవయ్యా, మమ్మల్ని తలాతలం చేస్తావో నీ ఇష్టం అని చెప్పి మనం ఈరోజు అడిగితే మరి మిమ్మల్ని కూడా నేను అటువంటి అదృష్టం మీకు కలిగిస్తానని చెప్పటానికి శఠగోపం కింద ఆ పాదుకల్ని దేవాలయంలో ఉంచారు. ఆ బలిచక్రవర్తిని తొక్కినటువంటి పాదాలు ఏవైతే ఉన్నాయో ఆ పాద చిహ్నాలు ఇప్పటికీ కూడా మనకి శఠగోపం మీద కనిపిస్తాయి. కాబట్టి బలిచక్రవర్తిని తొక్కినటువంటి ఆ విష్ణు పాదం మన నెత్తి మీద కూడా పెడతారు పూజారులు చేస్తూ. కాబట్టి అప్పుడు భక్తిగా మనస్సులో మనం ఆ వామనావతారాన్ని తలుచుకుంటూ ఉండాలి. తలుచుకుంటూ ఉంటే వరి నాయన ఆ రకంగా బలిచక్రవర్తిని ఎంత ఉన్నతుణ్ణి చేశావో, ఇదిగో నీ పాదుకల్ని మేము నిన్నందరం నెత్తి మీద పెట్టుకుంటున్నాం, మమ్మల్ని కూడా ఉన్నతుల్ని చెయ్యి అని చెప్పి హరిని మనం మనస్సులో స్మరించుకోవాలి. అందువల్ల హరి పాద కాబట్టి అది శఠ గోపము. శఠ అంటే పాపం, గోపము అంటే గోప్తం చేసినది అంటే రక్షించున్నది, అంటే పాపాల నుంచి దాచిపెట్టేటువంటిది, పాపాల నుంచి కాపాడేటువంటి పాదుకలు కలిగినటువంటిది. కాబట్టి దాన్ని శఠగోపం అనేటువంటి పేరుతో ఈనాటికి దేవాలయాల్లో మనం నమస్కారం చేసినప్పుడు మన నెత్తి మీద పెడతారు. గురుగారు, మహాలక్ష్మీదేవి ఆరాధన వల్ల మనకు సకల సంపదలు చేకూరుతాయి, ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ లక్ష్మీదేవి ఆరాధనకు మన సంప్రదాయం ఎలాంటి విధాల్ని సూచించింది? బాగుందమ్మా. లక్ష్మీతే అనయ, మహాలక్ష్మి తన వైపు చూసేవారిని చూస్తున్నది అని అర్థంట లక్ష్మీదేవికి. అంటే తన వైపు చూసేవారిని చూస్తుందట. అంటే ఆవిడని ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళ వైపు చూస్తుంది. కానక కన్నది కానుపు అంటాం చూడండి, ఒక్కసారి అలా చూస్తుందనమాట. నన్ను చూస్తున్నావు అన్నా నీకు కావాల్సింది నేను ఇస్తాను అని చెప్పి. అయితే అమ్మని 3 రకాలుగా పూజ జరుగుతూ ఉంటుందట లక్ష్మీ అమ్మవారికి. కామ్యార్చ, భోగార్చ, లయార్చ అని లక్ష్మీదేవి ఈ లోకంలో 3 రకాల పూజలు పొందుతూ ఉంటుందట. 3 రకాలుగా భక్తుల నుంచి పూజా కార్యక్రమాలు పొందుతుంటుంది. మొట్టమొదటి కామ్యార్చ. కామ్యార్చ అంటే ఒంటరిగానే ఉంటుంది, ఇంకా పక్కన ఎవరు ఏ దేవుడు ఉండడు, విష్ణుమూర్తి యొక్క అవతారంగా ఏమీ ఉండదు. ఒంటరిగా ఉంటూ ఈ లోకంలో భక్తుల యొక్క పూజల్ని పొందుతూ ఉంటుంది లక్ష్మాలయం. ఆవిడ్ని కామ్యార్చ అంటే ఈ పద్ధతిలో కూడా అమ్మవారిని పూజ చేస్తూ ఉంటారు. ఇక భోగార్చ. భోగార్చ అంటే పక్కన విష్ణుమూర్తి ఉంటాడు, పక్కన విష్ణుమూర్తిని పెట్టుకొని విష్ణుమూర్తితో పాటుగా తాను కూడా పూజల్ని పొందుతూ ఉంటుంది. ఈవిడ అటువంటి అవతార విశేషాన్ని, ఆ రకంగా పూజలు పొందేటువంటి లక్ష్మీదేవిని భోగార్చ అంటారు. మూడోది లయార్చ. లయార్చ అంటే విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంలో దాగి ఉంటుంది. తద్వక్షస్థల నిత్యవాస రసికాం అని చెప్పి ఈనాటికి కూడా మనం వెంకటేశ్వర సుప్రభాతంలో అమ్మవారిని తలుచుకొని మనం పొంగిపోతూ ఉంటాం. ఎప్పుడూ కూడా ఆయన యొక్క వక్షస్థలంలో ఉంటుందట, ఉండి అక్కడ భక్తులందరినీ కాపాడుతూ ఉంటుంది. ఆవిడ్ని అటువంటి అవతార విశేషాన్ని, ఆ రకంగా పూజా కార్యక్రమాలు పొందేటువంటి అమ్మవారిని లయార్చ అని పిలుస్తారు. అయితే కంటి శుక్రవారము గడియలేడింట అని చెప్పి అన్నమాచార్యుల వారు ఈ లక్ష్మీదేవి యొక్క ఈ లయార్చ అవతారాన్ని ఆ కంటి శుక్రవారం అనేటువంటి అద్భుతమైనటువంటి కీర్తనలో వర్ణించారు. మిగతావన్నీ కూడా తీసేస్తారట వెంకటేశ్వర స్వామి వారికి, కానీ ఇక్కడ మాత్రం తప్పనిసరిగా లక్ష్మీదేవి అక్కడ ఉన్న సుమా అని తెలియచేయడానికి ఆ ఆభరణ చిహ్నాన్ని మాత్రం ఆ రకంగానే ఉంచుతారట. ఆయనకి శుక్రవారం పూట ఆ స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు అటువంటి స్వామిని కంటి నేను చూశాను శుక్రవారము, ఒక్క శుక్రవారం పూట కంటి శుక్రవారము గడియలేడింట అని చెప్పి ఆ మహానుభావుడు అన్నమయ్య పొగిడాడు. కాబట్టి లయార్చ వక్షస్థలంలో ఈశానాం జగతోస్ అని చెప్పి మొత్తం ఉండి తద్వక్షస్థల ఆ స్వామివారి యొక్క వక్షస్థలంలో ఉండి రసికాం ఆనందిస్తూ ఉంటుందట. అటువంటి ఎవరైనా ఆనందపడేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదన్నా అడిగామనుకోండి, వాళ్ళు కూడా ఆనందంగా మనకిస్తారు. అందువల్ల రసికాం అనేటువంటి పదాన్ని ఆ మహానుభావుడు అక్కడ వాడారు. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం చేసినప్పుడు లక్ష్మీదేవికి కూడా మనం నమస్కారం చేసినట్లే.
అమ్మవారు మనకి సకల సంపదల్ని అనుగ్రహిస్తుంది. ఇది అమ్మవారు 3 రకాలుగా లోకంలో పూజలు పొందుతుంది. గురుగారు, మరి వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ విగ్రహం స్థానక భంగిమలో ఎందుకు ఉంటుంది? ఏంటి ప్రత్యేకత? బాగుందమ్మా. అంటే నిలబడి లోకంలో సాధారణంగా ఎవరైనా ఇంటికి వచ్చారనుకోమ్మా, ఇంటికి వచ్చిన తర్వాత నిలబడి కొద్దిసేపు మాట్లాడుకుందాం ఇద్దరం అని అంటామా? కూర్చోండి అంటాం. ఎవరైనా ఏ సంప్రదాయం తెలిసిన వారైనా మొట్టమొదట ఎవరైనా ఇంటికి వస్తే మనకున్నంతలో వచ్చి కూర్చోండి అంటాం. ఏదో మంచినీళ్ళు లాంటిది ఏదో ఇస్తాం, గౌరవం చేస్తాం ఎవరికైనా. కానీ మరి పాపం వెంకటేశ్వర స్వామి వారికి ఇన్ని యుగాల నుంచి పాపం ఆ మహానుభావుడు ఇన్ని వేల సంవత్సరాల నుంచి అలాగే నిలబడే ఉంటున్నాడు. కూర్చోవచ్చు కదా, కూర్చొని భక్తుల్ని కాపాడటం చేయొచ్చు కదా. అలా నిలబడి ఎందుకున్నాడు వెంకటేశ్వర స్వామి అని ప్రశ్న వేసుకున్నట్ట అన్నమాచార్యుల వారు. మనందరికీ ప్రశ్న వస్తే ఎందుకబ్బా అని మనం అది చూస్తాం, ఆ పుస్తకం చూస్తాం, ఈ పుస్తకం చూస్తాం. ఎందుకంటే అన్నమాచార్యుల వారి ప్రశ్న వేస్తే ఆయనకి జవాబు దొరికింది. ఎందుకంటే ఆ తిరుమల తిరుపతి యొక్క ఆస్థాన కవి, అంతకంటే గొప్ప కవి ఇంకొకడు లేడు. మొత్తం వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతార రహస్యాల్ని మొత్తం మనకి తెలియాలంటే అన్నమాచార్యుల వారి యొక్క ఆ 32,000 సంకీర్తనలు, ఇప్పటికి మనకు సుమారుగా ఒక 15,000 సంకీర్తనల వరకు మనకు దొరుకుతున్నాయి. అవి గనక వెతికితే మొత్తం వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతార రహస్యాలు, ఆయన యొక్క చరిత్రలో మనకి తెలియనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు దొరికిపోతాయి. సరే, ఇంతకీ ఎందుకు నిలబడ్డాడు అని అంటే, లోకంలో మనందరినీ కూడా నిలబెట్టడానికి ఆయన నిలబడ్డాడు. చూడండి ఎట్లాంటి మహానుభావుడు. తానే ప్రశ్న వేసుకుని తానే జవాబు చెప్పాడు అన్నమయ్య. లోకంలో మనందరినీ నిలబెట్టడానికి. ఇప్పుడు చూడు, నిలబెట్టడం ఎంత గొప్ప జాతీయం అమ్మా. నిలబెట్టడం అంటే ఏంటమ్మా అంటే మన జీవితంలో ఒక కుదురుగా, ఒక స్థిరంగా మన జీవితాన్ని ముందుకు కొనసాగించటానికి, మనందరినీ నిలబెట్టడానికి. అంటే తనను ఎవరైతే నమ్ముకుంటారో గోవిందా, ఆయన నామాల్లో ఏ నామం పిలిచినా పిలవకపోయినా గోవిందా గోవిందా అంటుంటారు. ఇప్పటికి కూడా కొంతమంది గోవిందా అని అనలేక గోవిందా గోహిందా అంటారు. చూడండి, గో ఇందా ఇందా అచ్చుల్లో ఈ నిజానికి అర్థం లేదు. అది గోవిందా గోవిందా అనకూడదు, ఏమనాలి? గోవిందా అనాలి. గోవిందా అంటే విందా అంటే రక్షించేట. గో అంటే ఆవులు, ఆవుల్ని విందతి సంస్కృతంలో వకార ఇకారాలు. ఆవుల్ని రక్షించే ఓ శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపమైనటువంటి ఓ వెంకటేశ్వర నీకు నమస్కారం. ఎందుకంటే ఆ 7 రోజులు ఘోరంగా ఆ వర్షం ఆ ఇంద్రుడు కల్పిస్తూ ఉంటే ఆ కొండని, ఆ గోవర్ధన పర్వతాన్ని అలాగా చిటికెన వేలి మీద ఎత్తి మొత్తం అందరినీ కూడా, గోగణాల్ని అంటే గోగణ రూపంలో ఉన్నటువంటి సమస్త జనుల్ని రక్షించినటువంటి వాడు. అంటే కొండలాంటి కష్టం మీద పడుతుంటే ఆ కష్టం నుంచి తన చిటికెన వేలుతోటి పైకెత్తేసాడు. అంటే నన్ను నమ్ముకుంటే మీకు ఎటువంటి కష్టం నేను లేకుండా చేస్తాను అని చెప్పడానికి అది ప్రతీకాత్మకం. ఎంత కొండలాంటి కష్టమైనా నా దగ్గరికి వచ్చేసరికి ఉండదు సుమా. అందుకే కొండ మీద ఉన్నాడు ఆ మహానుభావుడు. అందువల్ల అటువంటి వాడు కాబట్టి అన్ని నామాల్లోకి చాలా ఇష్టమైన నామంట ఆయనకి. గోవిందా గోవిందా, దాన్ని ఎలా పిలిచినా సరే. ఇప్పుడు పిల్లవాడు మ్యా అని వాళ్ళు చిన్న పిల్లలతో పిలుస్తున్నాడు అనుకో, వాడు అమ్మ అని పిలవక్కర్లా, మా అంటే చాలు అమ్మ నన్నే పిలుస్తున్నాడు అనుకుంటుంది. ఆ రకంగానే గోవిందాను తప్పు స్వరంతో పలికినా కూడా ఆ స్వామి అంతగా పరవశించిపోతాట. అందుకే ఇప్పటికీ కూడా తిరుమలలో కానివ్వండి, ఇంకో చోట కానివ్వండి, ఆ నామాన్నే తలుచుకుంటుంటారు. స్వామివారి సన్నిధిలో తలుచుకుంటుంటారు, స్వామివారిని చూస్తూ కూడా తలుచుకుంటూ ఉంటుంటారు. కాబట్టి ఆయన ఎందుకు నిలబడి ఉన్నాడంటే, నిలబడి ఈ లోకాలన్నిటినీ నిలబెట్టడానికి, అందువల్ల నిలబడ్డాడు ఆయన. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. సమస్త సన్మంగళాని భవంతు. ఇది ఇవాటి మన ధర్మము కార్యక్రమం. రేపటి మన ధర్మము కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.